సుందరమూర్తి నాయనారు 8వ శతాబ్దములో వినుతికెక్కిన మహాశివభక్తుడు. తమిళనాడులో నలుగురు మతగురువులలో ఈయన ఒకరు. వీరిని సమయాచారులని పిలిచేవారు. అడుగుపెట్టిన ప్రతి దివ్యప్రదేశములో శివుని గూర్చి పాడేవాడు. ఈ పాటలను తేవారం అంటారు. ఇవన్నీ ఒక గ్రంథంగా రూపొందించబడ్డాయి. ఈ రోజుకి కూడా తేవారం పాటలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి. సుందరారు పాడిన పాటలు, అప్పారు లేక తిరునవక్కరసు పాడిన పాటలు, తిరుజ్ఞాన సంబంధార్ పాడిన పాటలు, వీనినన్నింటిని తేవారమంటారు. మాణిక్యవాచకరు పాడిన పాటలకు తిరువాచగం అని పేరు వచ్చింది. సుందరారు శివుని కొలిచిన తీరు సఖ్య భావంతో ఉంటుంది. శివుడు తన మిత్రుడు, సఖుడు. అందుకని ఈశ్వరుణ్ణి తనకు కావలసినవన్నింటినీ స్నేహభావంతో చొరవగా అడిగేవాడు. ఎంత సఖ్యభావం ఉన్నా తనకై దేవుని ఏమీ స్వార్థంతో కోరలేదు. తన మీద ఆధారపడి ఉన్నవారి హితవు కోసం దేవునిని తన హక్కుగా అడిగేవాడు. ఈయన జీవించింది 18 సంవత్సరములు మాత్రమే. అంతా శివమయమైన తిరునావలూరులో సుందరారు జన్మించాడు. శైవమతం ఇక్కడ స్థిరముగా ఉంది. ఎక్కడ చూసినా శివుడే కన్పించేవాడు. ఈ ఊళ్ళో చాలా పవిత్రంగా, భక్తియుతుడుగా మంచిపేరు తెచ్చుకున్న సడయనాయనారు నివసించేవాడు. ఆయన పూర్వీకులందరూ శివభక్తులే. జ్ఞానమ్మ ఆయన ధర్మపత్ని. ఈ పుణ్యదంపతులకు దైవదత్తంగా ఒక పుత్రుడు కలిగాడు. అతనికి తాతగారి పేరు నంబి అరూరారు అని నామకరణం చేశారు. నంబి అరూరారు తన పూర్వజన్మలో అలల సుందరారు అనే పేరు ఉన్నవాడు. పరమశివభక్తుడు. కైలాసంలో శివునికి దగ్గరలో ఉండేవాడు. దేవతలు, అసురులు క్షీరసాగర మథనం జరిపే సమయంలో సాగరం నుండి భయంకరమైన హాలాహలం ఉద్భవించింది. అది అంతటా వ్యాపించి అన్ని జీవులను కబళించేటట్లు రూపొందింది. అప్పుడు సుందరారు ఆ గరళమును తన చేతులతో పోగుచేసి శివునికందించాడు. ప్రపంచాన్ని రక్షించటానికి శివుడు దానిని తాగాడు. శివునికి హాలాహలం అందించటంచేత హాలాహలంకు చిన్ని పదంలాగా ఆలల అనేమాట సుందరారు పేరుకు ముందు చేర్చబడింది. అప్పటినుంచి ఆయన ఆలల సుందరారుగా గణుతికెక్కాడు. ఆలల సుందరారు ఒక రోజున కైలాసంలో శివుని ప్రక్కన ఉన్నాడు. దేవదేవుని కొలుచుటకు పువ్వులను సేకరించే పని పెట్టుకున్నాడు. తోటలో నుంచి పువ్వులను తెస్తూ పార్వతీదేవికి సహాయకారులుగా ఉన్న అనిందితిని, కమలినిని చూశాడు. వాళ్ళిద్దరూ పార్వతీదేవి అర్చనకు పూలను తెస్తున్నారు. వాళ్లని సుందరారు మోహ దృష్టితో చూడటం సంభవించింది. పరమశివుడు ఇది గ్రహించాడు. ఆలల సుందరారుని పిలిచి, వీళ్ళిద్దరి ప్రేమలో పడ్డావు కనుక వాళ్ళు ఇంకా నువ్వు భూమిమీద పుట్టండి. అక్కడ వాళ్ళిద్దరిని వివాహమాడు. భూలోకంలో సుఖాలను అనుభవించు అని ఆజ్ఞాపించాడు. సుందరారుకు మిక్కిలి దుఃఖము కలిగింది. తన తప్పును తెలుసుకున్నాడు. పరమశివుని వీడి ఉండగలనా అని వాపోయాడు. పరమశివుని ప్రార్థించాడు. స్వామి, నా దుష్టతలపు ఈ పరిస్థితి తెచ్చింది. మిమ్ములను వీడిపోవలసి వచ్చింది. భూలోకానికి వెళ్తే నేను మిమ్ములను అజ్ఞానంలో మరచేపోతాను. ఇది జరుగకుండా ఉండే పద్ధతి చూడండి స్వామి. దయార్ద్రహృదయ, నన్ను రక్షించండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. నా అజ్ఞానాన్ని మన్నించి మళ్లీ నన్ను మీ కొలువుకు తీసుకుని పోండి అని ప్రార్థించాడు. శివుడు అనుగ్రహించి ఒక వరం ఇచ్చారు. సుందరారు భూలోకంలో జన్మించటానికి ఇంకో కారణం కూడా ఉంది. అందరికి సుందరారు కాముకత్వమే అతని పతనావస్థకు, కైలాసం వీడి పోవలసి వచ్చుటకు కారణమనిపించవచ్చు. అది కాదు, ఇది భగవంతుని లీలయే. గౌరీశంకరుడు సుందరారుచే మానవుల శ్రేయస్సుకై తిరుతొండ తోగై పాడించుకోదలచాడు. అందుకని సుందరారు మానసములో ప్రవేశించి ఆ ఇద్దరు యువతులపై ఆకాంక్ష రేకెత్తించాడు. పైగా మానవులకు ఒక గుణపాఠం నేర్పాలని కూడా శంకరుడు వాంఛించాడు. సుందరారు వంటి మహాభక్తునికి కూడా అతను జాగ్రత్తపడకపోతే కామం బలవత్తరమైందని, అతనిని వశపరచుకోగలదని, మాయ మనుజుల కళ్లను కప్పివేస్తుంది అని చెప్పాలి అనుకున్నారు. ఈ ఆశను మొదట్లోనే తుంచకపోతే, కాల్చివేయలేకపోతే జీవుడు శివుని చేరలేడు. అయినా ఇంకో పాఠం, కాముక దృష్టి సుందరారును భూలోకవాసానికి దారి తీసింది. అయినా జీవితమును పరమాత్ముని సేవలో వినియోగిస్తే దేవాలయాలను దర్శించటం, దైవంపై ఎనలేని భక్తి ప్రపత్తులు, యోగులను సందర్శనం, పురాణ పఠనం వీటిలో నిమగ్నమైతే ఆ దృష్టి మళ్లీ జీవుని పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది. అందుకని సుందరారు అరూరారులాగా భూలోకంలో తిరునావలూరులో జన్మించాడు. ఆ దేశపురాజు నరసింగ మునయ్యారు అందంగా ఉన్న సుందరారును చూడటం తటస్థించింది. అందంగా ఉన్న ఆ శిశువుని చూచి మోజు పడ్డాడు. శిశువంటే ఇష్టపడ్డాడు. తాను ఆ శిశువుని పెంచుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతిని అర్థించాడు. తండ్రి షడయనాయనార్ మహాభక్తుడు. అతను భక్తి తత్పరతలో ప్రలోభాలనన్నింటిని దాటాడు. అన్నిటి మీద కోరికలను త్యజించాడు. అందుచే రాజుగారి కోరికను వెంటనే మన్నించాడు.
పిల్లవాడు రాజుగారి పోషణలో కూడా బ్రాహ్మణ ధర్మము విడువక వేదవేదాంగములను అభ్యసించి పెద్దవాడయ్యాడు. యుక్త వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు పిల్లవానికి వివాహము నిశ్చయించాలనుకున్నారు. షడయనార్ షడంగవిశ్వాచారి కుమార్తెను అరురారుకు అడిగాడు. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. అందరి అంగీకారమైన పెళ్లి జరుగలేదు. పెళ్లి నిశ్చయమైంది. ముహూర్త సమయం సమీపించింది. తాళిగట్టబోతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒళ్లంతా విభూతితో మెడ్చుట్టూ రుద్రాక్షతో జడముడితో ప్రత్యక్షమై పెండ్లిని ఆపాడు. అరూరార్ నా బానిస అని వ్రాతపూర్వకమైన సాక్ష్యమున్నది. దానిని సుందరారు తాతగారు వ్రాసి ఇచ్చారు. అందుకని సుందరారు వివాహమాడటానికి వీలులేదు అని అన్నాడు. దానితో వివాహము ఆగిపోయింది. సుందరారు ఆ బ్రాహ్మణుడు ఆ ఊరు వదిలి వెళ్లారు. కన్య మాత్రము మనసంతా సుందరార్ పవిత్ర పాదాల పైపెట్టుకుని దిగులుతో తనువును వీడి కైలాసానికి చేరుకుంది. సుందరారుకి ఆ వృద్ధ బ్రాహ్మణునకు పెద్ద తగాదా అయింది. నీవెవరివి, ఎక్కడనుంచి వచ్చావు అని ప్రశ్నించాడు. నీవు పచ్చి అబద్ధాల కోరువు. పద ఇద్దరము వెళ్ళి పెద్దల దగ్గర మన వివాదము పరిష్కరించుకుందాము అన్నాడు. అలాగే పెద్దల ముందర వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రాతపత్రాన్ని చూపాడు. అందులో తిరునావలూరులో ఉంటున్న ఆదిశైవుడగు ఆరూరాఖ్యుడు అనునేను పితకు వాని వంశపారంపర్యముగా దాస్యము చేయుటకు త్రికరణ శుద్ధిగా అంగీకరించి ఈ పత్రము వ్రాసి ఇవ్వడమైనది అని రాసి ఉన్నాది. పిత అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శివుడే. తనను ఓ పిచ్చివాడుగా పిలిస్తే శివుడు ఆనందభరితుడయ్యాడు. మహోన్నతుడైన యోగిలో ఒక రకమైన ఉన్మాదము కనిపిస్తుంది. ప్రపంచంలో విజ్ఞులు యోగులు సత్యముకై పిచ్చివాళ్లుగా గోచరిస్తారు. ఆ పత్రములోని సాక్షులను విచారించిన మీదట, సుందరారు తాతగారి సంతకము పోల్చిచూచిన మీదట అచ్చటనున్న సభలోని పెద్దలు ఆ పత్రాన్ని ధృవీకరించారు. సుందరారు దైవాజ్ఞను అంగీకరించవలసి వచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు సుందరారుని, అతని వెంట ఆ పెద్దలందరినీ వాళ్లకి తన ఇల్లు చూపుతానని ఆ ఊళ్ళో ఉన్న తిరువరుతురాయి అనే దేవాలయంలో ప్రవేశించి అంతర్ధానమయ్యాడు. అరూరారుకు వెంటనే తెలివి వచ్చింది. సాక్షాత్తు పరమశివుడే ఆ వృద్ధ బ్రాహ్మణుడు. తనను సంసార శృంఖలాల నుండి తప్పించటానికే ఆ వృద్ధ బ్రాహ్మణ వేషములో వచ్చి ఇంత పనిచేశాడు. ఆయనను గుర్తించలేకపోయినందుకు సుందరారు బహుదుఃఖించాడు. బిగ్గరగా ఏడ్చాడు. పరమశివుడు ప్రత్యక్షమై, నీవు మనుష్యుడుగా పుట్టకమునుపే ఈ వరకే నా ప్రియ భక్తుడవు. నీ పూర్వజన్మలో నాతోనే కైలాసంలో ఉండేవాడివి. చిన్న తప్పిదము నిన్ను భూలోకంలో పడవేసింది. అందుకని నేనే నిన్ను రక్షించటానికి ఇక్కడకు వచ్చాను అన్నాడు. సుందరారు ఆయనతో దెబ్బలాడాడు. కాబట్టి పరమశివుడు సుందరారుని, నీవు వంతోండని అన్నాడు. నీవు ఇకనుంచి నన్ను కీర్తించు. అబ్బాయి నీవు నన్ను పితన్ పిచ్చివాడివి అన్నావు. అందుకని పితన్ అనే మొదలు పదముతో పద్యాలు అల్లి పాడు అని కోరాడు. పిత, పిరాయి, సూడి అనే పరవశింపజేసే పాటకు ఇది కారణమైంది.